మౌనంగా ఉండు కానీ మాట పడకు. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎవరో రారు, ఇదే మన జీవితం అని గ్రహించు. ఎవరి మనసులో ఏముందో తెలిస్తే ఎవరికి ఎంత దూరంలో ఉండాలో మనకు తెలుస్తుంది. అది తెలియకే కదా అందరితో మంచిగా ఉంటూ మనం మునిగిపోతున్నాము, నలిగిపోతున్నాము. కొన్ని బంధాలు ఇంతేనేమో, చెప్పుకోలేము, తప్పుకోలేము, వదులుకోలేము, మర్చిపోలేము. మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇది నిజం. ఒక్కొక్కరి నిజ స్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళన్నా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా. 4 మాయ మాటలకే పడిపోతుంది. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడతాయి. మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇచ్చేయాలి. నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇచ్చేయాలి. నిద్ర ఎంత గొప్పదంటే వస్తే అన్నిటినీ మరిపిస్తుంది, రాకపోతే అన్ని జ్ఞాపకాలు తలుచుకునేలా చేస్తుంది. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సూటిగా మాట్లాడేవారిని అసహించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ లోకానికి అలవాటే. జనాలకి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. బాగుంటే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి. బాధ పెట్టే క్షణాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. కష్టం ఎలా బతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో చూపిస్తుంది. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని స్వీకరించాల్సిందే.